దశాబ్దాల నాటి కలను చిటికలో సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుత అభివృద్ధి సంతకం. మచిలీపట్నం పోర్టుతో పాటుగా మరో 3 పోర్టులను అనతి కాలంలోనే జాతికి అంకితం చేసే దిశగా దూసుకుపోతున్నారు. సుదీర్ఘ సాగర తీర ప్రాంతం ఓ వరం. దాన్ని అందిపుచ్చుకొని ఏపీకి ఉజ్వల భవిత తెచ్చేందుకు నిర్ణయించారాయన. పోర్టులతో ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం వస్తాయంటున్నారు నిపుణులు. ప్రగతికి పాస్పోర్ట్, దీనిపైనే వాళ్ళ స్పెషల్ ఫోకస్. సాగర తీరం ఓ వరం. అది ఆంధ్రప్రదేశ్కు కావాల్సినంత ఉంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఉంది. అంత గొప్ప వరాన్ని దశాబ్దాల పాటు పాలించిన ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్లో 6 పోర్టులు నిర్మించారు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఉన్న బలాలు, వనరులపై ప్రత్యేక దృష్టి సారించి కొత్తగా 4 పోర్టులకు శ్రీకారం చుట్టారు. అందులో దశాబ్దాల నాటి కృష్ణా జిల్లా వాసుల కల కూడా ఉంది. మచిలీపట్నం పోర్టు కోసం ఏళ్ల తరబడి అక్కడి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే గత పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటోంది. నవశకానికి బాటలు వేస్తోంది. దశాబ్దాల బందర పోర్టు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. అనేక దశాబ్దాలుగా బందర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పోర్టుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టి చూపిస్తోంది. గతంలో చంద్రబాబు పాలనలో కట్టుకథలు చెప్పి గ్రాఫిక్స్కే పరిమితం చేసిన ఈ బందర్ పోర్ట్ని ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కళ్ళ ముందు కంటికి కనిపించేలాగా కట్టి చూపిస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కట్టని విధంగా, ఏ ముఖ్యమంత్రి కట్టని విధంగా ఒకేసారి 4 పోర్టుల నిర్మాణం చేసి చూపిస్తున్నారు. శరవేగంగా సాగుతున్న బందర్ పోర్టు పనులు ఎలా సాగుతున్నాయో ఒకసారి చూద్దామండి. ఎప్పటినుంచో మచిలీపట్నం వాసులు మాకొక పోర్టు నిర్మించండి మహాప్రభు అని ప్రాధేయపడుతూ వచ్చారు. చాలా ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకున్నారు. చాలా మంది పాలకులు విన్నారు. పోర్టు కావాలా అని అడిగి చూద్దామని హామీని గిఫ్ట్గా ఇచ్చి పంపేశారు. ఏళ్లు గడిచే కొద్దీ మచిలీపట్నం ప్రజలకు పాలకులు అర్థమయ్యారు. పాలకులు పోర్టు కట్టరులే అనుకున్నారు. ఇంతోటి దానికి అడగడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయారు. కానీ ఆ మౌనాన్ని కూడా నిశితంగా గమనించి వారి ఆకాంక్షను అర్థం చేసుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మచిలీపట్నం పోర్టు కట్టి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ సంకల్పించారు, కానీ ఆయన అకాల మరణంతో ఆ సంకల్పం పెండింగ్ లో ఉండిపోయింది. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. విభజిత ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నుండి 2019 వరకు మచిలీపట్నం పోర్టు కోసం ఒక్క అడుగు కూడా వేయలేదు చంద్రబాబు. పోర్టు కావాలంటే 33,000 ఎకరాల భూములు ఇవ్వాలని ప్రజలను భయపెట్టారు. 2019 ఎన్నికల నగారా మోగడానికి ముందు అర్జెంటుగా మచిలీపట్నం పోర్టు కోసం ఓ రాతి ఫలకాన్ని పాతించి శంకుస్థాపన చేసేసి 8.5 కోట్ల రూపాయలను అల్పాహారంగా లాగించేశారు. ఆయన శంకుస్థాపనలో నిజాయితీ లేదు. ఆయన మాటల్లో నిజం లేదు. ఆయన మనసులో పోర్టు కట్టాలన్న సంకల్పం లేదు. ఏమీ లేవు కాబట్టే పోర్టుకు అనుమతులు తేలేదు, భూములు సేకరించలేదు, పోర్టు నిర్మాణానికి రుణాలు సంపాదించలేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఒక్క అనుమతి లేకుండా, భూమి లేకుండా ఓ ప్రైవేటు రైతు భూమిలో శిలాఫలకానికి శంకుస్థాపన చేసి మచిలీపట్నం ప్రజల తలపై పచ్చటోపీ పెట్టారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు చేసిన పని ఇక్కడైనా ఒక్కటి చూపించండి. ఒక నయా పైసా పని, లేదా ఒక కాగితాల రూపాయన పని. ఏమి పోర్టుకి దారి కొనలేదు. మేము వాళ్ళు బందర్లో పోర్టు కట్టాలంటే కనుక బందర్ వాళ్ళందరూ కలిసి 22 ఊళ్ళు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం ఇస్తేనే మేము బందర్లో పోర్టు కడతామన్నారు. 5 ఏళ్ళు కాలహరణం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతు భూమి, ఒక్క సెంటు భూమి కూడా రైతు తీసుకోకుండా ప్రభుత్వ భూములనే 1700 ఎకరాల్లో పోర్టు నిర్మాణం జరుగుతుంది. మరి ఎట్లా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? చిత్తశుద్ధి. నిజంగా నేను చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, జరుగుతుంది. కనీసం పర్యావరణ అనుమతులు లేవు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కాలహరణం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మార్చి 7 అంటే 2014లో గెలిచి 2019 మార్చి దాకా కనీసం మా భూములన్నీ కూడా బలవంత భూసేకరణ కింద నోటిఫికేషన్లో బంధించి ఒక్క పని కూడా చేయకుండా ఈ బందరోళ్ళని బెదిరించి మీరు 33,000 ఎకరాలు పొలం ఇస్తేనే మీ పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పని కుంటి సాకులు చెప్తూ మార్చి 7వ తారీఖున వచ్చి ఊరికినే ఒక రైతు పొలంలో, కనీసం అది ప్రభుత్వ పొలం కూడా కాదు, ఒక రైతు పొలంలో ఊరికి ఒక దెమ్మగట్టి శంకుస్థాపన చేశామంటే ఏమైంది? 2019 ఎన్నికల్లో ఆ ఫలకాన్ని చూసే జనం ఓట్లేస్తారనుకున్నారు చంద్రబాబు.
తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడని చంద్రబాబు మోసాన్ని గ్రహించిన ప్రజలు టీడీపీని ఇంటికి పంపారు. మచిలీపట్నం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మచిలీపట్నంలో పోర్టు ఉంటే బాగుండునన్న కల ఉంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒప్పించి పోర్టు నిర్మించుకుంటే మచిలీపట్నం అభివృద్ధికి బాటలు పడతాయని అనుకున్నారాయన. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో పేర్ని నానికి చోటు దక్కింది. ఆ సమయంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి మచిలీపట్నం వాసుల దశాబ్దాల కల గురించి చెప్పారు. అంతా విన్న జగన్మోహన్ రెడ్డి దాందేముంది కట్టేద్దామన్నారు. ఆయన స్పందన చూసి పేర్ని నాని ఆశ్చర్యపోయారు. ఆగ మేఘాల మీద మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ణయం తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పోర్టు కోసం భూములు సేకరించారు. న్యాయస్థానాల్లో టీడీపీ వేయించిన కేసులను న్యాయ పోరాటాల ద్వారా తిప్పికొట్టారు. అన్ని రకాల అనుమతులు సంపాదించారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులకు పక్కా ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. డబ్బులు సిద్ధం చేశారు. 2023 మేలో మచిలీపట్నం పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆ రోజును మచిలీపట్నం ప్రజలు ఓ పండగలానే భావించారు. మచిలీపట్నం చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘటన అయింది. గతంలో అనుమతులు లేకపోయినా భూసేకరణ జరపకుండా రుణాలు కూడా మంజూరు కాకుండా ఓ రాతి ఫలకం పాతి శంకుస్థాపన మంత్రం జపించేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సముద్రుడికి పూజ చేసిన మరుక్షణం నుంచే శరవేగంగా బందరు పోర్టు పనులు పరుగులు తీస్తున్నాయి. వైఎస్ఆర్ సంకల్పించారు. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ సంకల్పాన్ని సాకారం చేశారు. మచిలీపట్నం ప్రజల కలను నెరవేర్చారు. ఒక్క మచిలీపట్నం పోర్టే కాదు, దాంతోపాటుగా మరో 3 పోర్టులను కూడా శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టులతో పాటుగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తున్నారు. వాటిలో 4 హార్బర్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఆరంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 6 హార్బర్లు శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. మచిలీపట్నం పోర్టు పనులు 2023 మే 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 2 జనరల్ కార్గోలకు, 1 బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్ కంటైనర్తో ఎగుమతి దిగుమతులకు వినియోగపడేలా మొత్తం 4 బెర్తులతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టారు. 24 నుండి 30 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులు ప్రారంభించారు. అనూహ్యంగా ఎవ్వరూ ఊహించనంత వేగంగా ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన మరుక్షణం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగుతున్నాయి. సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్, బెర్తులు, డ్రెడ్జింగ్ పనులన్నీ సమాంతరంగా సాగుతున్నాయి. 5,155 కోట్లతో నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్ట్ ఫేజ్ 1 పనుల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి శరవేగంగా పనులు జరుగుతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫస్ట్ ఫేజ్లో 4 బెర్తలు మన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకొక 12 బెర్తలు సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ వాటికి కూడా డిపిఆర్లు తయారు చేసి ఉన్నారు. ఈ 4 బెర్తలకి సంబంధించి ప్యారలల్గా ఇప్పుడు ఫౌండేషన్ వర్క్స్ ఏదైతే పునాది పనులు ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయి. 4 బెర్తలకి ఫౌండేషన్ పైల్స్ ఫైల్ ఫౌండేషన్స్ జరుగుతున్నాయి. ఫైల్ ఫౌండేషన్స్ అనేది ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన స్థితిగతులు బట్టి మనకు డిజైనర్స్ అనుకూలంగా ఫైల్ ఫౌండేషన్స్ ఇచ్చారు. ఆ పరిమితులు అన్ని రకాల పరిమితులను తీసుకుని వాటిని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 4 బెర్తల్లో 2 బెర్తలకు సంబంధించిన ఫైల్స్ స్టార్ట్ అయినాయి. దాదాపుగా 60 ఫైల్స్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇంకా బెర్తలకి కావాల్సిన ముడి సరుకు అదంతా కూడా వచ్చుంది. వాటి స్టీలు, వాటికి సంబంధించిన లైనర్సు, అవన్నీ వెంటనే చేస్తూ ఉన్నారు. ఫాస్ట్గా జరుగుతుందని 6 monthsలో జరగటం అనేది చాలా ఆశ్చర్యకంగానే అందరికీ ప్రజలు కూడా హర్షించదగ్గ విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేశారు. 5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతుల మంజూరు చేశారు. 2023 ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, 2023 ఏప్రిల్ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సంపాదించారు. 2023 మార్చి నెలలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి మే 22న పనులకు శ్రీకారం చుట్టారు. బెర్తుల నిర్మాణానికి ముందు 1,000 టన్నుల లోడ్ను తట్టుకునే విధంగా భూమిని పటిష్టం చేయాలి. అందుకోసం భూమిలో తేమ లేకుండా చేసేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మన దేశంలో ఈ టెక్నాలజీని వినియోగించడం ఇదే మొదటిసారి అంటున్నారు నిపుణులు.
ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్స్. అంటే మనం దీన్ని భూమిని పటిష్టపరచడం కోసం మనం దీన్ని చేస్తున్నామండి. ఇది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రత్యేకమైన పదార్థాలతో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాము. ఇది ఏంటంటే మనకి ఏదైతే దిగుమతుల ద్వారా వచ్చే సరుకు ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ వెంటనే ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం కాబట్టి దిగుమతి ద్వారా వచ్చిన సరుకుని కార్గో కానీ కోల్ కానీ కంటైనర్స్ కానీ అదర్ కమోడిటీస్ ఏదైనా వస్తాయో వాటన్నిటినీ మనం వెంటనే భూమి మీద ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ భూమిని కంపల్సరీగా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. ఈ భూమిని మనం పటిష్టపరచడం కోసం ఈ పీవీడీ వర్క్స్ చేస్తున్నాము. దీంట్లో లోపల ఉన్న తేమ శాతాన్ని బయటికి తీసేసేసి బాగా మనం స్ట్రెంథన్గా చేసి ఇక్కడ మనం ఏదైతే కార్గో వస్తుందో దాన్ని చేయటం జరుగుతుంది. మరి 250 ఎకరాల్లో ఈ భూమిని పటిష్టపరుస్తున్నాం. ముందస్తుగా ఇప్పుడు ఫస్ట్ పేజీలో మనం చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కోల్ స్టాక్ యార్డ్ ఏరియాలో ఉన్నాం మనం. ఇది ఇప్పుడు ఈ పాయింట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి 1.5 మీటర్ స్పేసింగ్స్లో మనం చేస్తున్నాం. ఒక్కొక్క ఎకరానికి 2700 చిల్లర పాయింట్స్ మనం ఇక్కడ వేయటం జరుగుతుంది. ఇక్కడ ఇదండి, ఇది పీవీడీ మెటీరియల్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత మనం సర్చార్జ్ లోడ్ని దీని మీద పెట్టి దాంట్లో ఉన్న తేమ శాతాన్ని మాయిశ్చర్ కంటెంట్ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి ఇక్కడ ఏది సెటిల్మెంట్ అనేది జరిగిపోయి ఎటువంటి వాయిడ్స్ లేకుండా భూమి బాగా పటిష్టంగా తయారవడానికి ఆస్కారం ఉందండి. ఈ టెక్నాలజీని మెరైన్ సంబంధిత ఏరియాల్లో మనం బాగా ఉపయోగిస్తాం. మనం ఇది కొత్త టెక్నాలజీ మన మచిలీపట్నం ప్రాంతంలో తీసుకురావడం, కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు చేయడానికి ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించనుంది మచిలీపట్నం పోర్ట్. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంట నూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు మచిలీపట్నం పోర్టు వేదిక కానుంది. ఇది ఏపీ ముఖ చిత్రాన్ని మార్చేయనుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కళ్ల ముందే పరుగులు పెడుతుందనడానికి మచిలీపట్నం పోర్టే తిరుగులేని నిదర్శనం. సంకల్పానికి తోడు చక్కటి ప్లానింగ్, ముందు చూపు ఉంటే ఎంత పెద్ద కలైనా సాకారమవుతుంది. ఏపీకి ఉన్న అడ్వాంటేజ్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వేలాది మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపడంతో పాటుగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిని దేశంలోని అగ్రగామిగా పెంచడం అనే కీలక లక్ష్యాలతో జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. తీసుకున్న నిర్ణయాలను నిజాయితీగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మచిలీపట్నం పోర్టుతో పాటు సుమారు 20,000 కోట్లతో రామాయపట్నం, కాకినాడ గేట్వే, మూలపేట పోర్టుల నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మచిలీపట్నం పోర్టు ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. అలానే మిగిలిన పోర్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం మీద 4 కొత్త పోర్టుల ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సైతం ఆర్జించి పెడతాయంటున్నారు నిపుణులు. పటిష్టమైన మారిటైమ్ మౌలిక సదుపాయాలు, 974 కిలోమీటర్ల తీరంతో దేశంలోనే 2వ అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే ఉన్న 6 పోర్టులకు అదనంగా కొత్తగా మరో 4 పోర్టుల నిర్మాణంతో దూసుకుపోతోంది ఏపీ. ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఏపీ సాగర తీరం వెలిగిపోనుంది. సహజంగా పోర్టులు అనేవి ఒక దేశానికి వెన్నెముకలాంటిది. అటువంటిది మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా గత 77 సంవత్సరాల్లో గడిచిన పాలకులందరూ కూడా కేవలం 6 పోర్టులు మాత్రమే నిర్మిస్తే, గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలి అన్న ఉద్దేశంతో కొత్తగా 4 మేజర్ పోర్టులను ప్రారంభించడం జరిగింది. ఈ 4 మేజర్ పోర్టుల ద్వారా దాదాపుగా 20,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టబోతా ఉంది, స్టేట్ గవర్నమెంట్. దీని ద్వారా ఒక్కొక్క పోర్టు నుంచి సమీప భవిష్యత్తులో ఒక్కొక్క పోర్టు నుంచి 20,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించబోతాయని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, యువతకి. అలాగే ఈ 20,000 ఉద్యోగాలే కాకుండా ఒక పోర్టు రావడం అనేది 4 షిప్పులు రావడం, 4 షిప్పులు వెళ్ళిపోవడం కాదు. అదొక ఆ ప్రాంతాన్ని ఒక బంగారమయం చేయడం, ఆ ప్రాంతాన్ని ఒక సువర్ణమయం చేయడం, ఆ ప్రాంతాన్ని ఒక ఐకాన్గా తీర్చిదిద్దడం. దీన్ని దృష్టిలో పెట్టుకునే అక్కడ మళ్ళీ భూసేకరణ జరిపించుకొని అందులో అనేక రకాలైన పరిశ్రమలు, ఆ పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి, దీని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్లు, దీని ద్వారా గవర్నమెంట్కి ఇతర రూపాలు వచ్చే ఆదాయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకటి గవర్నమెంట్కి ఇది ఆదాయ వనరుగానే ఉండబోతుంది. అలాగే ఈ 4 పోర్టుల ద్వారా కనీసం 1,00,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్ట్ 5 నాన్ మేజర్ పోర్ట్ల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కార్గో రవాణా జరుగుతోంది. కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025-26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి రానుందని మారిటైమ్ బోర్డు ప్రణాళిక స్పష్టం చేస్తోంది. పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4000 ఎకరాల సాల్ట్ భూములను కూడా ప్రభుత్వం గుర్తించింది. మచిలీపట్నంలో పోర్టు రావాలన్న తన కల తన కళ్ల ముందే తన సమక్షంలోనే నిజమవుతూ ఉండడం, అందులో తాను కూడా భాగస్వామి కావడం నిజంగా తన అదృష్టమన్నారు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. తన జీవితం ఈ పోర్టుతో సార్థకమవుతుందని ఆయన అంటున్నారు. నా జన్మకి అదృష్టం ఏంటంటే ఈ గడ్డ మీద పుట్టినందుకు. పోర్టు నిర్మాణానికి ప్రయత్నం అంటే ఈ బందర్లో పోర్టు కట్టాలి అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించిన నేనే ఈ పోర్టు పనులను పూర్తి చేసేదానికి కూడా కారణభూతుడవటం, దాదాపుగా నా కళ్ళ ముందే పోర్టు నిర్మాణం పూర్తవటం, అనేక రకాల అవాంతరాలు, అడ్డంకులు, విషపు ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించుకుని ఇవాళ బందర్ పోర్టు నిర్మాణ దశకి శరవేగంగా అడుగులేస్తుందంటే ఒకటి దేవుడు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి పుట్టించాడు. ఆయన సంకల్ప బలం ఈ పోర్టు బందర్ పోర్టు నిర్మాణం పూర్తవటం అనేది నిజంగా మా అందరి అదృష్టం. జగన్ నాయకత్వంలో అవటం ఇంకా అదృష్టం. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం, ప్రతి 50 కిలోమీటర్ల పొడవున ఒక పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ను అందుబాటులోకి తెస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రామాయపట్నం పోర్టు జనవరిలో ఆరంభం కానుండగా 4 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆరంభానికి సిద్ధంగా ఉన్నాయి. అతి తొందరలోనే రామాయపట్నం పోర్ట్ అన్నది వచ్చే జనవరిలో కానీ, జనవరి ఎండింగ్ కానీ, ఫిబ్రవరిలో కానీ మేము మొదటి షిప్ అక్కడ తీసుకురాబోతున్నాం. మిగిలిన మచిలీపట్నం అండ్ మూలపేట పోర్టులు 2 కూడా దాదాపుగా ఇంకొక 12 నెలల కాలంలో జాతికి అంకితం చేయబోతా ఉన్నారు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు. అలాగే కాకినాడ పోర్టు పీపీపీ మోడల్లో కడుతున్నాం, అది కూడా 1 సంవత్సరంలో మాకు కంప్లీట్ అయిపోతూ ఉంది. 4 ఫిషింగ్ హార్బర్లు మేము మొదలు పెట్టడం జరిగింది. అందులో జువ్వలదిన్నె, నిజాంపట్నం, వాడ్రేవు, ఇంకొక కొత్తపేట 4 ఫిషింగ్ హార్బర్లో నిర్మాణం పూర్తి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాకు టైం ఇవ్వడమే తర్వాయి. టైం ఇస్తే మేము ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే 6 నెలల క్రితం 2వ పేజ్ కూడా మిగిలిన 6 ఫిషింగ్ హార్బర్లో కూడా నిర్మాణం మొదలు పెట్టుకున్నాం. అవి కూడా 1 సంవత్సరంలో పూర్తయిపోయి ప్రజలకి మరీ ముఖ్యంగా మత్స్యకార సోదరులకు అందుబాటులో రాబోతున్నాయి. గుజరాత్ అభివృద్ధిలో ఎలాగైతే సముద్ర తీర ప్రాంతం పోర్టు ఆధారిత మౌలిక వసతుల వలన పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా సాధించిందో ఏపీని కూడా అలానే అద్భుతమైన పారిశ్రామిక రంగంగా మార్చాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. 2035 నాటికి రాష్ట్రంలో $20 బిలియన్ బ్లూ ఎకానమీ చేరనుంది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మచిలీపట్నం పోర్టు నిలవనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్లాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. ఇందుకోసం సుమారు 20,000 కోట్లు వ్యయం చేస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది అని అడ్డగోలుగా వాదించే వాళ్ళకి ఈ మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అంకితం. చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్లో కాకుండా నిజమైనటువంటి గ్రౌండ్లో అభివృద్ధి చేసి చూపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మచిలీపట్నం ప్రజల్ని అనేకసార్లు శిలాఫలకాలతో చంద్రబాబు మోసం చేస్తే అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మచిలీపట్నం ప్రజల్ని ఈరోజు తమ దశాబ్దాల కళను కళ్ళ ముందు కట్టి చూపిస్తూ ఉన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం పైన కాకమ్మ కబుర్లతోని, కళ్ళబొల్లి వార్తలతో దుష్ప్రచారం చేసేటువంటి ఎల్లో మీడియా కూడా ఈ మచిలీపట్నం పోర్టు పనులు అంకితం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా వాణిజ్య రంగంలోనూ ఎగుమతుల రంగంలో కూడా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి ఈ పోర్టుల నిర్మాణాన్ని సర్వత్రా అభినందిస్తున్నారు. శివప్రసాద్ శివతో సతీష్, సాక్షి టీవీ, మచిలీపట్నం.